శ్రీమాత్రే నమః. సనాతన నిధి సనాతన లైఫ్ సైన్సెస్ యూట్యూబ్ ప్రేక్షకులకు దేవీ శారదా శరన్నవరాత్ర శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు తెనాలి వాస్తవ్యులు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ పిసుపాటి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారు ఈరోజు జగన్మాత అమ్మవారి ఆవిర్భావం, మహిషాసుర సంహారము, నవదుర్గల విశిష్టత గురించి మనకు ఇప్పుడు తెలియజేస్తారు. గురువుగారు నమస్కారం. నమస్కారం. సనాతన నిధి యాప్ మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకి దేవీ శరన్నవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీ మాపీన వక్షోరుహం పాణిభ్యమణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. ముందు మనం ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. మహిషాసురుడు మేరు పర్వతం మీద కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాట. తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు సంబరపడి, నాకు మరణం లేని జీవితం కావాలి అని కోరుకున్నట్ట. అప్పుడు బ్రహ్మ అంటున్నాడు, నాయన, జనన మరణాలు సకల ప్రాణికి సహజ ధర్మాలు కావున వేరేదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు, స్వామి, నాకు పురుషుడి చేతిలో మరణం లేకుండా నాకు వరం ఇవ్వండి అని ప్రార్థించాట. సరే, నీకు స్త్రీ ద్వారానే ఎప్పటికైనా సరే మరణం సంభవిస్తుంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. వరగర్వితుడైనటువంటి మహిషాసురుడు జగత్తునంతా కూడా వశం చేసుకున్నట్ట. బ్రాహ్మణులంతా కూడా వశమయ్యారు. దేవతలతో పాటు సమానమైనటువంటి హవిర్భాగం ఇస్తూ ఉన్నారు. స్వర్గాన్ని కూడా వశం చేసుకున్నాడు మహిషాసురుడు. దేవతలంతా కూడా ఓడిపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, నీవు ఇచ్చిన వరము లోకానికి శాపమయ్యింది, మరి ఏదైనా కడు ఉపాయం తెలియజేయండి అని ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మదేవుడు సర్వదేవతలందరినీ తీసుకొని కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో పరమేశ్వరుడు బ్రహ్మ యొక్క రాకను తెలుసుకొని, స్వామి బ్రహ్మదేవ, నువ్విచ్చిన వరమే ఇది, నీ వర ప్రభావం వలనే కదా మహిషాసురుని పరిస్థితి ఈ విధంగా అయింది, కాబట్టి నువ్వే ఏదైనా మార్గం చెప్పాలి అని మళ్ళీ ప్రార్థించాడు పరమశివుడు. వీళ్ళంతా కలిసి విష్ణులోకానికి వెళ్ళారు, మహావిష్ణువు దగ్గరికి. సరే, మహావిష్ణువుని ప్రార్థించారు. జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలియజెప్పారు. మరి మహిషాసురుని మరణానికి తగు పరిష్కారం తెలియజేయమని ప్రార్థించారు మహావిష్ణువుని. అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా అంటున్నాడు, లోగడ మనమందరం కూడా ఆయనతో యుద్ధం చేశాము, ఏమీ చేయలేకపోయాము, కావున మరి ఒక దారిని వెతకాలి. సకల దేవతలంతా కూడా తేజస్సును కలియపోసి ఒక స్త్రీ శక్తిని తయారు చేయాలి. ఆ స్త్రీమూర్తి సర్వశక్త్యాంశ సంభూతురాలై మహిషాసురుని మట్టు పెట్టగలదు. మహావిష్ణువు చెప్పిన ఈ ఉపాయానికి దేవతలంతా కూడా అంగీకరించారు. బ్రహ్మదేవుని ముఖం నుంచి ఒక తేజస్సు రజోగుణ స్వరూపంగా ఆవిర్భవించింది. శివుని ముఖం నుంచి ఒక తేజస్సు తమోగుణ రూపంలో ఆవిర్భవించింది. విష్ణు ముఖం నుంచి ఒక తేజస్సు సత్వగుణ రూపంలో ఒక తేజస్సు ఆవిర్భవించింది. ఇలాగే యమ, కుబేర, ఇంద్ర, అగ్ని, వాయువు, వరుణుడు మొదలగు దేవతల ముఖముల నుంచి తేజస్సులు వెలువడినాయి. ఈ మహా తేజస్సు ఒక స్త్రీమూర్తిగా ఆవిర్భవించింది. త్రిగుణాత్మిక, సర్వదేవత సముద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణాత్మిక, విశ్వమోహిని, శరీరమంతా కూడా ఆభరణాలతోనూ అష్టాదశ భుజములతోనూ తెల్లని శరీర కాంతితో ఆవిర్భవించింది ఆ స్త్రీమూర్తి. ఆ తల్లే నవదుర్గా స్వరూపము. ఆమె ఆదిపరాశక్తి అమ్మవారు. ఈశ్వరుని తేజస్సుతో ఆమె ముఖంగాను, యముని తేజస్సు నుండి వెంట్రుకలు, విష్ణువు తేజస్సు నుండి బాహువులు, ఇంద్రుని తేజస్సు నుండి స్తనములు మరియు నడుము, యముని తేజస్సు నుండి పిక్కలు, తొడలు, భూ తేజస్సు నుండి పిరుదులు ఏర్పడ్డాయి.
బ్రహ్మ తేజస్సు నుండి పాదాలు, సూర్యుని తేజస్సు నుండి కాలివేళ్ళు, వసువుల తేజస్సు నుండి చేతివేళ్ళు, కుబేరుని తేజస్సు నుండి ముక్కు, అదేవిధంగా ప్రజాపతి తేజస్సు నుండి దంతములు, అగ్ని తేజస్సు నుండి 3 కళ్ళు ఏర్పడ్డాయి. అదేవిధంగా 2 సంధ్యల తేజస్సు కనుబొమ్మలుగాను, వాయు తేజస్సు నుండి చెవులు, దేవతల తేజస్సు నుండి ఆ మంగళమూర్తి ఆవిర్భవించింది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, వరుడు శంఖాన్ని, అగ్ని శక్త్యాయుధాన్ని, వాయువు ధనస్సును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు కాలదండాన్ని, విశ్వకర్మ గండ్రగొడ్డలని సమర్పించాడు, హిమవంతుడు వాహనంగా సింహాన్ని సమర్పించాడు. అదేవిధంగా సకలమైనటువంటి యొక్క ఆభరణాలతో విరాజిల్లుతూ సమస్తమైనటువంటి కాంతులతో ఆ తల్లి మహిషాసుర మర్దినిగా మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ తర్వాత నవదుర్గగా ఆ దేవీ శరన్నవరాత్రాల్లో 9 రోజులు 9 రూపాల్లో ఈ విశ్వాన్ని ఆ తల్లి కాపాడుతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.